వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా మహోత్సవాలు 5వ రోజు లక్ష్మీదేవి అవతారంగా దర్శనమిస్తున్న 4,42,00,000తో కొత్త కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిని అలంకారం చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా ఆదేశాలతో పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమలాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులకు ఆలయ కమిటీ అమ్మవారి తీర్థప్రసాదంలో అందజేస్తున్నారు. ఈ పక్క ఆ పక్క ఉండాలమ్మా. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహాలక్ష్మి అవతారంగా సుమారు 4,42,00,000 రూపాయల కొత్త నోట్లతోటి అలంకరణ. దానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెంబర్ వరకు కడదాకా మెంబర్ వరకు శ్రమించారు అని చూస్తున్నప్పుడు వాళ్ళ శ్రమ ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడము. సో అదేవిధంగా అమలాపురం ప్రజలు అందరికీ కూడా అమ్మవారు స్వామివారి కృపా కటాక్షములు ఎప్పుడు ఉండాలని మా స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ తరఫున అండ్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దేవి శరణార్థుల్లో 5వ రోజు భాగంగా ఈవేళ అమలాపురంలో వేయించేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి కరెన్సీ తోటి డబ్బుతోటి సుమారు 4,40,00,000 రూపాయలతోటి ఈవేళ అత్యంత అద్భుతంగా అలంకరించడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి వాసవి మాతని దర్శించుకుని అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి ఇంత భారీ ఎత్తున మరి ఎంతో కష్టపడి 1000 పైసలు కూర్చి ఈ డెకరేషన్ చేసిన మరి వైఎస్ సంఘం వారికి ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి వైఎస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటిది మహాలక్ష్మి అలంకారం ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ ఏడాది మేము 4,41,999 రూపాయలు పెట్టడం జరిగిందండి. ఈ అంతా డబ్బు అంతా కూడా భక్తుల నుంచి సేకరించి కొత్తగా కరెన్సీ మార్చి స్టేట్ బ్యాంక్ ద్వారా కొత్తగా కరెన్సీ మార్చి దాన్ని ప్రసాదంగా మళ్ళీ భక్తులకి అందరికి ఇవ్వడం జరిగిందండి. ఈ అలంకారం అత్యంత వైభవంగా ఉంది కనుక అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. అమ్మూరు సత్యనారాయణ. వాసవి కన్యకా పరమేశ్వర వైఎస్ సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న
శరణ్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈ రోజు శుక్రవారం మహాలక్ష్మి అలంకారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే 4,41,99,999 రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకారం చేయడం జరిగిందండి. దీన్ని చూడడానికి అమలాపురం మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. ఉదయం 6:30 కాడి నుంచి దర్శన భాగ్యం అమ్మవారు ఇస్తున్నారు. సో అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. అందులో భాగంగా అమ్మవారి ప్రసాదంగా కుంకుమ మరియు ₹1 కాయిన్ కూడా అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి అందరూ దర్శనం చేసుకుని కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై వాసవి.